వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మన సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గర ఉన్నాం. మనం తెలుసు ఈ రోజు బుధవారం కావటం, మరోవైపు మండమెలిగే పండుగ కావటం, దీంతో దాదాపు లక్షలాది మంది సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పటికే ఎక్కడైతే పూజారులు మండమెలిగే పండుగను పురస్కరించుకొని అటు దేవాలయాల గద్దె వద్ద కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇండ్లలో కావచ్చు, ఈ ప్రాంతం అంతా శుద్ధి చేశారో అదేవిధంగా భక్తి శ్రద్ధలతో వేలాది మంది భక్తులు కూడా ఉదయం నుంచి దర్శనం చేసుకుంటున్నారు. చాలాసేపు భక్తుల క్యూ ఆపడంతో కూడా భక్తుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరిగింది. మనకు వేరే ప్రాంతాల నుంచి భక్తులు రావడం, ఒకసారి ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, దేనికి సంబంధించి వచ్చారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు విష్ణువర్ధన్ సార్, హైదరాబాద్ నుంచి వచ్చాము. విష్ణువర్ధన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. మా అబ్బాయికి ఏంటంటే ఇది బొక్కు చెల్లిద్దామని బంగారం ఇచ్చాము సార్, ఆ అబ్బాయికి ఇచ్చాము. దాని గురించి వచ్చాము హైదరాబాద్ నుండి మేమంతా. ఈ అబ్బాయి గురించి చాలా బాగుంది సార్ ఫెసిలిటీస్. ఇంతకుముందు మేము వచ్చాము అంత లేకుండే, ఇప్పటికి 3 times వచ్చాము. చాలా బాగుంది సార్, చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇది మంచిగా ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి సార్. అన్ని రోడ్లు కూడా చాలా బాగున్నాయి, మాకు ఎక్కడ ఇబ్బంది కాలేదు, చాలా బాగుంది సార్, ఏ కాలేదు. అంటే మేము కొంచెం లేట్ వచ్చాం కాబట్టి మాకు ఏ ప్రాబ్లం లేదు సార్. మధ్యాహ్నం వచ్చాము మేము. ఇంకేం కోరుకున్నారు మళ్ళీ నెక్స్ట్ టైం? ఇక నెక్స్ట్ టైం మళ్ళీ మావాడు మంచి క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? కార్తోనే వచ్చారా? నేను 14 years కి ఇప్పుడు వచ్చానండి. 14 years తర్వాత ఇప్పుడు వచ్చాను. చాలా మార్పు జరగవచ్చు. చాలా మార్పులు, చాలా సంతోషం అనిపిస్తుందండి ఇక్కడ చూసినాక. ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. మొన్ననే సీఎం గారు వచ్చిపోయారు. అవునండి. ఇంకా మళ్ళీ ఎప్పుడు రావాలనిపిస్తుంది? మళ్ళీ అమ్మవారు ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు రావాలనిపిస్తుంది, సంతోషం అనిపించింది. మా కూతురు చిన్న ఏ ఇబ్బంది కూడా జరగకుండా చూసుకోవాలి కదా గవర్నమెంట్ అని కూడా కోరుకుంటున్నాము. అమ్మవారి కటాక్షం కూడా కావాలి. హైదరాబాద్ గాజుల రామారం నుంచి ఫస్ట్ టైం వచ్చాము. ఫ్యామిలీ ఎంతమంది వచ్చారు? మొత్తం 4 అందరూ ఉన్నారు. గతంలో వచ్చారా? ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం మేము వచ్చినాము. ఫస్ట్ టైం వచ్చినాము. అమ్మవారి దర్శనం ఇక మా అమ్మాయి పెళ్లి కావాలని మొక్కాము. ఒకవేళ అవుతే మళ్ళీ వస్తాము. కానీ రేవంత్ రెడ్డి గారు మంచిగా చేశారు కాబట్టి చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంటే చాలా బాగుంది అనిపిస్తుంది వాతావరణం. మీరు విన్నదానికి చూసిన దానికి చాలా బాగుంది సార్. చూడమే కానీ రియల్ గా చాలా బాగుంది. దర్శనం కూడా మంచిగా అయింది. చాలా చాలా రావడానికి టైం పట్టింది తప్ప ఇక్కడ దర్శనానికి ఏం టైం పట్టలేదు, ఏం కాలేదు. మంచిగా పంపిస్తారు, పర్వాలేదు, బాగుంది. చాలా బాగుంది సార్. కొంచెం తొక్కిసలాట్ ఉంది కానీ ఆ మాత్రం ఉంటది. ఇంకా దేవుడు అన్నప్పుడు, అమ్మవారు అన్నప్పుడు మేము అదే అనుకున్నాం. ఇప్పుడు ఆ రోజు రాలేమని ముందు వచ్చినాం. బుధవారం కాబట్టి అంటే మేము ఈ బుధవారం అని తెలియదు, అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చినాం. రేవంత్ రెడ్డి గారికి సీతక్కకు చాలా ధన్యవాదాలు సార్. మన చేసినందుకు తెలంగాణలో డెవలప్మెంట్ చాలా బాగుంది. రామంతపూర్ వచ్చినాం సార్. మా వైఫ్ 5 times వచ్చినాం. మా అమ్మాయి పెళ్ళి అయితే వస్తామన్న పెళ్ళి అయింది, నెరవేరిందండి. మళ్ళా వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు అబ్బాయి పెళ్లి అయితే మళ్ళీ వస్తాం. అమ్మవారిది ఆశీస్సులు ఉండాలి. వరంగల్ డిస్టిక్ అండి. నా ఊహ తెలిపినట్టు నుంచి 1965 నుంచి వస్తున్నాను నేను. 65 నుంచి వస్తున్నా. అప్పుడు మేము సంవత్సరాలు 45, 60, 50 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అప్పుడు తర్వాత ఎన్నో మార్పులు చూసినాం. అప్పటికిప్పటికి చాలా తేడా వచ్చింది, చాలా మార్పు వచ్చిందండి. అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది. మేము అప్పుడు 1965లో ఎడ్ల బండ్ల మీద వచ్చేది, రాను రాను తక్కువ. మహబాద్ డిస్టిక్ దంతాలపల్లి మండలం నుంచి వచ్చినాం. మా ఫ్రెండ్స్ అండ్ మా బ్రదర్స్ వల్ల మేము ఒకటే ఫ్యామిలీ వచ్చినాం. ఇక్కడ గత 3-4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. కానీ గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి డెవలపింగ్ చాలా బాగుంది. ఎలాగంటే ఇప్పుడు దర్శనానికి వస్తా అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సాఫీగా జరిగింది. వన్స్ అగైన్ ఈ ప్రభుత్వానికి చేసిన డెవలప్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ స్టే ఏమీ లేదు. మార్నింగ్ వచ్చినాం, మార్నింగ్ నుంచి చూసిన డెవలపింగ్ ఇక్కడ నుంచి దాదాపు నార్లాపూర్ 10 kilometers పస్తా వరకు చూసిన ప్రతి ఒక్కరి పైపు లైన్స్, వాటర్, ఎటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ప్రతి ఇబ్బంది లేకుండా ప్రతి సౌకర్యాలు సాఫీగా చేశారు. వన్స్ అగైన్ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫుడ్ ఫెసిలిటీస్ ఇంకా మీద ఎట్లా అనిపించినాయి మీకు? చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇవన్నీ లేకపోయేది. ఒకసారి గద్దెకు ముట్టుకోవాలంటేనే కొట్లాడుకునేది, ఇబ్బంది ఉండేది. ఈసారి బాగానే ఉంది. ఎటువంటి పోలీసులు కూడా చాలా సహకరిస్తున్నారు. అంటే 100 మందిని పంపించుకుంటా దర్శనాలు చాలా మంచిగా జరుగుతుంది. ఏం లేదు, 10-20 నిమిషాల్లోనే దర్శనం అయిపోయింది. అంతే, 20 నిమిషాల్లోనే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినా కూడా గద్దెల దగ్గర చాలా మంది ముట్టుకొని ఏం లేదు, అటువంటి ఏం లేదు, చాలా జరిగింది. బట్ అది
ఒక్కొక్కసారి ఆ టైం ఆ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కరు జరిగి ఉండొచ్చు, కానీ అటువంటి ఏమీ లేదు కూడా మార్గం లేదు. అనేక మంది భక్తులను పలకరించాం మనం. సుదూర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇవాళ మండమెలిగే పండుగ కావచ్చు, బుధవారం కావచ్చు, ఆ భక్తితోని దాదాపు మేడారం జాతర అనఫిషియల్గా ప్రారంభమైనట్టే లక్షల సంఖ్యలో ఉదయం నుంచి దర్శనం చేసుకుంటున్నారు. దీనిలో వేరే జిల్లా నుంచి వచ్చిన మహిళా భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగూడెం నుంచి వచ్చాము. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ టైం? మేము పుట్టినప్పటి నుంచి వస్తూనే ఉంటాం, మా పెద్దవాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు. ఏం చెప్పారు మేడారం గురించి అంటే చాలా మహిమలు ఉన్నాయి. మనం ఏం కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుద్ది. మీకు ఎట్లా అనిపించింది? మాకు చాలా సంతోషం. అమ్మవారి గురించి విన్నా, అవన్నీ చూసినా, ఇక్కడ వచ్చి చూసినా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు స్వయంగా అంటే మీకు ఊహ తెలిసినాక ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు? మా ఊహ తెలిసినాక మీరేమైతారు? మేమిద్దరం అక్క చెల్లెలు 5 సంవత్సరాల నుంచి, మా నాన్న చిన్నప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఇప్పటి నుంచి ఇప్పటికి ఏం మార్పులు అనిపించాయి? చాలా మార్పులు కనిపించాయి. అన్ని అభివృద్ధి బాగా వచ్చింది, చాలా మార్పులు కనిపించాయి. చాలా ఇంకా ఈ మధ్యలో చాలా అభివృద్ధి చెందినట్టు అనిపించింది. ఇంకేం చేయాలనిపిస్తున్నది ఒక భక్తులుగా మీకు? ఇంకేమన్నా భక్తులుగా ఏం చేయాలంటే మరి అక్కడ దేవుణ్ణి కనీసం ముట్టుకొని ఇవ్వట్లేదు, మమ్మల్ని ఏం సమర్పించనియట్లేదు. వాళ్ళు కొంచెం తగ్గి ఉంటే మంచిది అనిపిస్తుంది. కనీసం ఇట్లా బెల్లం పెట్టడానికి కూడా మాకేం లేదు, బంగారం పెట్టడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. చాలా మంది మహిళా భక్తులు కాదు, చాలా మంది భక్తులు అదే మాట. గతంలో ముట్టుకొని చూస్తే వాళ్ళకి సుదూర ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు 200 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ముట్టుకొని చూస్తేనే, అమ్మవారిని పట్టుకొని చూస్తేనే పరవశించిపోతారు. అటువంటి పరిస్థితుల్లో దూరం నుంచి వాళ్ళు చాలా మంది మనకు తెలుసు కొబ్బరికాయ ముక్కలు తగిలి ఒక 5-6 భక్తులకు కూడా గాయాలు తగిలాయి. ఇటువంటి పరిస్థితులలో కనీసం భక్తులను లోపలికన్నా అనుమతించాలని కోరుతున్నారు. అమ్మ ఇంకేం కోరుకున్నారు? మీరేం ఆశిస్తున్నారు? మేము ఈ కోరుకుంది చెప్పకూడదు. మేము మా పిల్లలు మేము మంచిగా ఉండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇలాగే రావాలని కోరుకుంటున్నాం. ఇట్లానే ఉండాలనుకుంటున్నాం.